ఎంటర్ ఎట్ ఎవర్ ఓన్ రిస్క్. అమెరికా అధ్యక్షుడు తన ఓవల్ ఆఫీస్లో అడుగుపెట్టిన వారితో మర్యాదగా వ్యవహరించకపోగా తీవ్రంగా అవమానించి పంపేస్తాడంటూ ప్రపంచ దేశాధినేతలందరికీ ఒక ఆంగ్ల పత్రిక చేసిన హెచ్చరిక ఇది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాతో బుధవారం డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరుతో బహుశా ఏ దేశాధినేత కూడా నమ్మకంగా ఓవల్ ఆఫీస్లోకి అడుగుపెట్టలేడేమో. ట్రంప్తో భేటీ తర్వాత విలేకరులతో రాంఫోసా ఓ బలవంతపు చిరునవ్వు మధ్యన మిమ్మల్ని నిరాశపరిచినట్టున్నాను అని ఓ వ్యాఖ్య చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఇదే కార్యాలయంలో ట్రంప్ ఎంత అవమానకరంగా వ్యవహరించారో రాంఫోసాకు తెలుసు. ఆ సందర్భంగా జెలెన్స్కీ ఏమాత్రం తగ్గకుండా ట్రంప్కు ధీటైన సమాధానాలు ఇచ్చి అగ్రరాజ్యాధినేత ఆగ్రహానికి గురై అర్ధాంతరంగా అవమానకరమైన రీతిలో బయటికి పోవాల్సి వచ్చింది. కానీ ట్రంప్ ఎంత అవమానించినా కూడా వాగ్యుద్ధం హద్దులు దాటకూడదని, తాను మరో జెలెన్స్కీ కాకూడదని రాంఫోసా జాగ్రత్త పడ్డారు. అందుకే విలేకరులను నిరాశపరిచానన్న నర్మగర్భమైన వ్యాఖ్య చేశారు. దక్షిణాఫ్రికాలో నల్లవారు ఒక పద్ధతి ప్రకారం శ్వేతజాతి రైతుల భూములను ఆక్రమించుకుంటూ వందలాది తెల్లవారిని ఓచకోత కోశారు అన్నది మస్క్ ట్రంప్ బృందం వాదన. అమెరికాలో శ్వేతజాతీయుల ఓట్లు కొల్లగొట్టడానికి ఇది ఎంత ఉపకరించిందన్నది అటుంచితే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాఫ్రికాలోని తెల్లవారికి అమెరికా ప్రవేశాన్ని సులభతరం చేశారు. దక్షిణాఫ్రికా మీద కక్ష కట్టి నిధుల నిలిపివేత సహా పూర్తిస్థాయి సహాయ నిరాకరణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్తో మాట్లాడి ఈ కక్షకు స్వస్తి పలకాలని రాంఫోసా ప్రతిపాదించినప్పుడు ట్రంప్ మనసు తెలిసి కూడా వెళ్లి అవమానపడ్డం ఎందుకని ఆయన శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారట. కానీ ఆర్థికంగా దేశానికి జరిగే నష్టం కంటే ఉధృతంగా సాగుతున్న ట్రంప్ ప్రచారాన్ని మిగతా ప్రపంచం ఎప్పటికో ఒకప్పటికి నమ్మే ప్రమాదం ఎక్కువగా ఉందని, పోయి రావాల్సిందేనని రాంఫోసా పట్టుబట్టి చివరకు ఇలా అవమానపడాల్సి వచ్చింది. నిజంగా వందలాది మంది తెల్ల రైతుల హత్యలే జరిగితే ఈ నల్ల దేశాన్ని పాశ్చాత్య ప్రపంచం బతకనిస్తుందా? మొహమాటపు పలకరింపులు అయ్యాక ట్రంప్ ఒక్కసారిగా ముసుగు తీసేశారు. చావులు చావులు, ఘోరమైన చావులు అంటూ మీ దేశంలో శ్వేతజాతి మారణకాండ సాగిపోతోందని రాంఫోసా మీద విరుచుకుపడ్డారు. దక్షిణాఫ్రికాలో హింస హెచ్చుగా ఉన్నమాట నిజమే, కానీ వ్యవసాయ రంగానికే సంబంధించిన హత్యల్లో నల్లవారే ఎక్కువగా చనిపోయారని రాంఫోసా ఒక దశలో ఏదో చెప్పబోయారు. చూస్తాను చేస్తానని ఏదో అన్నారు. ఇంతలోగా ట్రంప్ ఆదేశాల మేరకు ఓవల్ ఆఫీస్లో లైట్లు తగ్గిపోయి అప్పటికప్పుడు అది ఓ చలనచిత్ర ప్రదర్శనశాలగా మారిపోయింది. దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య పోరాట కాలంలో శ్వేతజాతి వారి మీద నల్లజాతి నాయకులు కక్షపూరితంగా పాడిన పాటలు, ఇటీవల కొందరు నాయకులు ఇచ్చిన నినాదాలు, డ్రోన్ ద్వారా చిత్రీకరించిన కొన్ని దృశ్యాలు గుదిగుచ్చిన ఒక 5 నిమిషాల వీడియోను రాంఫోసా చెమటలు తుడుచుకుంటూ చూడాల్సి వచ్చింది. ప్రదర్శన ఆగిన వెంటనే ఉపాధ్యక్షుడు వాన్స్ అందించిన ఒక పెద్ద కాగితాల కట్టని ముందుగా మీడియాకు విప్పి చూపించి ఆ తర్వాత రాంఫోసాకు అందించారు ట్రంప్. వాటి మీద కనిపిస్తున్న ఫోటోలన్నీ ప్రిటోరియా తదితర ప్రాంతాల్లో ఓచకోతకు గురైన తెల్లవారి మృతదేహాలని ట్రంప్ బృందం ప్రపంచానికి చెప్పదలుచుకుంది. కానీ బీబీసీ సహా చాలా మీడియా సంస్థలు ట్రంప్ ప్రదర్శించిన వీడియోలోనూ చూపిన ఈ కాగితాల్లోనూ ఎన్ని అసత్యాలు దాగి ఉన్నాయో విశ్లేషిస్తున్నాయి. కాంగో దృశ్యాలను తెచ్చి దక్షిణాఫ్రికా మీద రుద్దుతున్నారని, గతంలో ఒక శ్వేతజాతి రైతు దంపతుల హత్యకు ఆగ్రహించి ఒక రహదారికి అటూ ఇటూ తెల్ల సిలువులు పాతితే ఆ దృశ్యాన్ని సైతం వాడుకుని ఆ సిలువులన్నీ వందలాది మంది తెల్ల రైతుల ఓచకోతకు నిదర్శనంగా ప్రచారం చేస్తున్నారని ఈ సంస్థలు అంటున్నాయి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి గాజాలో సాగుతున్నది జీనోసైడ్గా నిర్ధారించేట్టు చేసి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అరెస్టు వారెంటు జారీ చేయించినందుకు అదే పదజాలంతో ట్రంప్ బృందం దక్షిణాఫ్రికా మీద ఇలా కక్ష తీర్చుకుంటోందన్నమాట.